వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మంచు టౌన్లో అలజడి. ఎస్, జల్పల్లిలోని మంచు టౌన్లో అలజడి. మంచు టౌన్ అంటే మోహన్ బాబు నివాసం, టాలీవుడ్ స్టార్ మోహన్ బాబు నివాసం. ఆ మంచు టౌన్లో ఏదో ఘర్షణ జరిగిందని, పెద్ద ఎత్తున గొడవ జరిగిందని వార్తలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగిందని, మోహన్ బాబు తన కొడుకు మనోజ్ను, అతని భార్యను తీవ్రంగా గాయపరిచారని ఒక వార్త. మరోవైపు మోహన్ బాబునే మంచు మనోజ్ కొట్టాడని మరో వార్త. ఈ విషయమై పాడిచెర్ల పోలీస్ స్టేషన్కు వెళ్ళినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ పోలీసులు అధికారికంగా ఏది ధృవీకరించలేదు. మరి మంచు టౌన్లో ఏం జరిగింది? మంచు టౌన్లో నిజంగా తండ్రి కొడుకులు ఘర్షణ పడ్డారా? అందుతున్న సమాచారం ప్రకారం ఆ ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. పోలీస్ స్టేషన్కు వెళ్ళినట్లు ఆధారాలు లేకున్నా 100కు డయల్ చేసి మంచు మనోజ్ తండ్రిపై ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు అక్కడ ఏం జరిగింది? గత కొంతకాలంగా మంచు మనోజ్కు, మోహన్ బాబుకు, మంచు విష్ణుకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గతంలో మంచు విష్ణు మనుషులు మంచు మనోజ్ను కొట్టినట్లు వీడియోలు కూడా వచ్చాయి. అసలు ఎందుకు ఈ గొడవ జరుగుతుందంటే ఆస్తి తగాదా. మోహన్ బాబుకు చెందిన శ్రీ విద్యా నికేతన్ కాలేజీ విషయంలో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయట. ఇదే కాకుండా మరిన్ని ఆస్తుల వ్యవహారంలోనూ పంపకాలు సరిగ్గా జరగలేదని, తనకు అన్యాయం జరిగిందని మంచు మనోజ్ గత కొంతకాలంగా బాధిస్తూ వస్తున్నాడు. ఈ ఆస్తుల విషయంలోనే మంచు టౌన్లో గొడవ జరిగిందట. శ్రీ విద్యా నికేతన్ కాలేజీకి చెందిన ఒక ఉద్యోగి మంచు మోహన్ బాబు సమక్షంలోనే మంచు మనోజ్పై దాడి చేశాడట. ఈ విషయమై మంచు మనోజ్ ధృవీకరణ కూడా చేశారు. ఒక మీడియాతో ఆయన ఫోన్లో మాట్లాడుతూ తనపై దాడి జరిగిన మాట వాస్తవమేనని, త్వరలో పాడిచెర్ల పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. మరి మంచు మనోజ్ తీవ్ర గాయాలతో పోలీస్ స్టేషన్కు వెళ్ళినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది నిజమా కాదంటే పోలీసులు మాత్రం ధృవీకరించలేదు. మరోవైపు మోహన్ బాబు పిఆర్ టీం కూడా అలాంటిదేమీ జరగలేదు, గొడవే జరగలేదని అంటోంది. అసలు మంచు మనోజ్ పిఆర్ పోలీస్ స్టేషన్కు వెళ్ళనే లేదని మోహన్ బాబు టీం చెప్తోంది. మరి ఏం జరిగింది? పెద్ద ఎత్తున గుప్పమని వార్తలు ఎందుకు వస్తున్నాయి? తండ్రి కొడుకుల మధ్య నిజంగానే రక్తం కారేలా ఘర్షణ జరిగిందా? ఇద్దరు కొట్టుకున్నారా? ఇప్పుడు మీడియా అంతటా దీనిపైనే చర్చ జరుగుతోంది. కానీ వివాదం అయితే ఉంది. ఆస్తుల వ్యవహారంలో మంచు మనోజ్, మోహన్ బాబుల మధ్య తీవ్ర స్థాయి తగాదాలున్నాయి. అనేకసారి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ కోణంలోనే జల్పల్లిలోని మంచు టౌన్లో వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు అనుమానిస్తున్నారు. గొడవ ఖచ్చితంగా జరిగే ఉంటుందని అనేక మంది కథనాలు వెల్లడిస్తున్నాయి. ఎస్, మంచు మనోజ్కు, మోహన్ బాబుకు మధ్య తగాదాలున్నాయి. ఈ కోణంలోనే జల్పల్లిలోని మంచు టౌన్లో పెద్ద ఎత్తున అలజడి చెలరేగినట్లు వార్తలు వస్తున్నాయి. ఏది నిజమో ఏది అబద్ధమో? మంచు మనోజ్ పోలీస్ స్టేషన్కు వెళ్ళాడా లేదా? మోహన్ బాబే మంచు మనోజ్ను కొట్టాడా? మంచు మనోజ్ మోహన్ బాబును కొట్టాడా? ఇవన్నీ ధృవీకరించబడని వార్తలు. గొడవ మాత్రం జరిగింది, ఘర్షణ మాత్రం జరిగింది. ఎందుకంటే వీళ్ళ మధ్య చాలా కాలంగా ఆస్తి తగాదాలున్నాయి. ఇదే కారణంగా మంచు ఫ్యామిలీ రచ్చ మరోసారి వేదికెక్కింది. మీడియాలో వార్తలు గుప్పమని వస్తున్నాయి.